ఇప్పుడు జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్ గేట్ చేశారు కదా ఉమ్మడి జిల్లాకి. ఉమ్మడి జిల్లా కలెక్టర్ చేశారు, తర్వాత జిల్లాల విభజన తర్వాత సిద్దిపేటకు చేశారు. అంటే మీరు ఈ క్రమంలో అంటే మీ మీద ప్రధానంగా వచ్చినటువంటి ఎలిగేషన్ అనొచ్చా, లేకపోతే కొంత రూమర్స్ అనొచ్చా, ఇదేమా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కింద కావచ్చు, లేకపోతే కొండపోచమ్మ ప్రాజెక్టు కింద కావచ్చు, రంగనాయక సాగర్ దాని కింద కావచ్చు, వీటి కింద భూముల నిర్వాసితులు అయితే భూములు కోల్పోయినటువంటి రైతులు ఉంటారో వాళ్ళని మీరు కొంత బెదిరించి భూములు గుంజుకున్నారు, వాళ్ళు ఇయ్యనంటే మీరు వాళ్ళని అది చేసిరన్నటువంటి రూమర్స్ కానీ వార్తలు బాగా అప్పట్లో వచ్చినాయి. ఇది ఎంతవరకు నిజము, దీని వెనకాల జరిగింది అసలు? అంటే మీరు ఒక భూసేకరణ ఏదైతే ప్రాజెక్టులో జరిగిందో అది దాని నేపథ్యం చూడాలి. మీరు దాని ప్రాసెస్లో మీరు డీటెయిల్స్కి వెళ్ళాలి. బేసికల్గా ఏంటంటే మల్లన్న సాగర్ ఉంది. మల్లన్న సాగరు వాటర్ స్ప్రెడ్ ఏరియా అంటే నీళ్లు నిలిచే ప్రాంతం ఎంత అంటే 17,542 ఎకరాలు. 17,542 ఎకరాలు, అది 50 టీఎంసీలు. 17,540 ఎకరాలు. ఎన్ని గ్రామాలు మునిగినాయి? దాదాపు పల్లెలు అవన్నీ కలిపితే దాదాపు 9-10 గ్రామాలు మునిగినాయి. దాదాపుగా ఒకటి గ్రామాలే కాదు, వాళ్ళ భూములు కూడా అన్ని ఎవ్రీథింగ్ సర్వస్వం కోల్పోయారు. దాదాపుగా ఐ కెన్ సే 6,000 కుటుంబాలు, సుమారుగా 9-10 గ్రామాలు అంటే 6,000 కుటుంబాలు. ఇలా 6,000 కుటుంబాలను మేము మళ్ళీ రీహాబిలిటేట్ చేసి వేరే దగ్గర కాలనీ కట్టి షిఫ్ట్ చేసినాం. సో 6,000 కుటుంబాలలో 17,500 ఎకరాలు సుమారుగాలో కన్సెంట్ అవార్డు అని ఉంటుంది. అంటే రైతు మనం కలిసి ఒప్పందం చేసుకుంటాం. అంటే గింతకి కావాలి నెగోషియేట్ చేసేసి ఈ ప్రైస్లో నీకు పేమెంట్ కంపెన్సేషన్ పే చేస్తాము అని ఆయన యాక్ట్లో ఉంటుంది. అది చట్టంలోనే ఉంది, కేంద్ర చట్టం అది. ఈ యాక్ట్ ప్రకారంగా ఇంత కంపెన్సేషన్ ఇస్తాం. సో నేను ఎప్పుడు కూడా మళ్ళీ నాకు సంతృప్తి చెందా, నేను దీని మీద ఫర్దర్ లావాదేవీలు చేయనన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయాన వారు కూడా రైతు పక్షపాతి ఆయన. యాక్చువల్గా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి అప్పుడు. సో వారు నాకు మీటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే, కంపెన్సేషన్ ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణం స్టార్ట్ అయినప్పుడు, భూసేకరణ స్టార్ట్ అయినప్పుడు 2014-15లో స్టార్ట్ అయినప్పుడు 9 సంవత్సరాల క్రితం సుమారుగా. ఇప్పుడు ఆ రోజు నిర్ణయం ఏంటంటే, ఇవాళ రైతు భూమి కోల్పోయిన రైతు అదే డబ్బులతోని ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడైనా కూడా కొంటే ఆయనకి ఎకరానికి రావాలి అనేది నిర్ణయం. సింపుల్. అక్కడ ఎకరం కోల్పోతే ఎకరం భూమి రావాలి, బయట రావాలి. అంటే ఆ భూమికి మనం అంత నష్టపరిహారం ఇవ్వాలి. సో మేము ఫస్ట్ మల్లన్న సాగర్లో ఇచ్చింది 5,75,000. ఆ రోజు 80% కుటుంబాలు, భూమి కోల్పోయిన కుటుంబాలు భూమి కొనుక్కున్నారు. 100%, 80%. అంటే ఎంత భూమి కోల్పోయారు అంత భూమి వచ్చింది. ఎంత భూమి కొంత చేరియాల సైడు, జనగాం సైడ్ పోతే ఆ రోజు 3.5 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్షలకే ఎకరం దొరికింది. అదే దుబ్బాక ఈ ప్రాంతంలోకి వెళ్తే అక్కడ కూడా అప్పుడు ఏమైందంటే 4.5-5 లక్షలు, 6 లక్షలు. కొద్దిగా గజ్వేల్ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి 7 లక్షలు, 6.5 లక్షలు. అంటే ప్రాంతాన్ని బట్టి అక్కడ బట్టి రోడ్ యాక్సెస్ ఆ విషయాలను బట్టి ఉంది. బట్ ఈక్వలెంట్ వచ్చేటట్టుగా మనం ఇచ్చినాం. సో ఆ 80% ఆఫ్ ద ల్యాండ్ అక్విజిషన్ కన్సెంట్ కింద వచ్చింది. సో రైతులు కొనుక్కున్నారు. మేము కంపెన్సేషన్ కూడా ఇచ్చింది. ఆఫీసులు ఇవ్వలేము. మేము గ్రామాలకు వెళ్ళి చావడి దగ్గర కూర్చుండి చేసుకొని రచ్చబండ కూర్చుండి చెక్కులు రచ్చబండ దగ్గర ప్రతి రైతుకు చెక్ ఇచ్చి ఫోటోలు దిగి వీడియో తీసుకున్నాం మేము. ఎందుకంటే కరప్షన్ ఉండొద్దు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులో కరప్షన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రైతుల విశ్వాసం కోల్పోతాం. ఫస్ట్ పాయింట్. సో కలెక్టర్గా నేను ఇన్ష్యూర్ చేసిందే అది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరో ఒక అధికారి చిన్నగా ఏదో ప్రాబ్లం చేస్తే ఎస్పీకి నేను నైట్ ఫోన్ చేసి, నాకు 4 టీంలు కావాలి, సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సూపర్విజన్లో ఒక డిఎస్పీని ఇవ్వండి, నాకు 11ంటికి రాత్రి ఫోన్ చేయాలని చెప్పాను. నన్ను సిపి అడిగాడు, కమిషనర్ ఆఫ్ పోలీసు ఎస్పీ. ఎందుకు సార్ అన్నాడు. అవసరం లేదు, నేను చెప్తాను, నాకు పంపు అన్న. యాజ్ ఎ మెజిస్ట్రేట్, యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాకు ఒక ఎజెండా ఉంది, నాకు కావాలన్నా. ఎవరికి తెలియదు, నా జాయింట్ కలెక్టర్ తెలియదు, నా ఆర్డీఓకి తెలియదు. ఉదయాన్నే 5ంటికి వాళ్ళందరినీ కూడా పలానా చోటుకు పొమ్మని చెప్పి, ఈ 5గురు ఎవరైతే కింది స్థాయి ఉద్యోగులు కొన్ని ప్రాబ్లం చేసిండ్రో ఉదయం 6ంటికి వాళ్ళ ఇండ్లు సెర్చ్ చేయించి, అక్కడ ఒక గ్రామ సర్పంచ్ కూడా ఉండే, సెర్చ్ చేయించి 5:30-6ంటికి కస్టడీ తీసుకున్నాం.
కరప్షన్ చేసిన ఎస్, కరప్షన్ చేసి ప్రూవ్ అయినాక ఈ మొత్తంలో చేసి 15 రోజులు రిమాండ్లో పెట్టించాను నేను. ఏ స్థాయి ఉద్యోగులు వాళ్ళు సీనియర్ అసిస్టెంట్లు, గిరిదావర్లు, విఆర్ఓలు ప్లస్ డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్. తహసీల్దార్ని ఎవరికి తెలియదు. ఆ తహసీల్దార్ కూడా కొద్దిగా తప్పులు చేస్తే తహసీల్దార్ని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి సరెండర్ చేశా. ఫస్ట్ సరెండర్ చేసినాక ఎందుకు సరెండర్, మండల మేజిస్ట్రేట్ కాబట్టి మన అసలు ఏంటి ఫ్యాక్ట్ మొత్తం తెలుసుకునేలా చేద్దాం. ఇదేమో నాకు ఎవిడెన్స్ దొరికింది, ఈ ఎవిడెన్స్తో అరెస్ట్ చేశాం. సో ఇది ఎందుకు మెసేజ్ అంటే 100%. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం అయినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక జిల్లా కలెక్టర్గా నేను ఫస్ట్ నిదర్శనం కావాలి. అడ్మినిస్ట్రేషన్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి. కొన్ని వేల ఎకరాల భూసేకరణ ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు ఒక్క దగ్గర అవినీతి అయిందనుకోండి, ఫైల్ ఎన్ని చోట్ల అవుతుంది? చాలా. నీకు గ్రామ స్థాయిలో అవుతుంది, మండల స్థాయిలో అవుతుంది, రెవెన్యూ డివిజన్ స్థాయిలో అవుతుంది, కలెక్టర్ స్థాయిలో అవుతుంది. కలెక్టర్ ఆఫీస్లో జాయిన్ అయినాక నా టేబుల్ మీదకి రావడానికి 10 రోజులు పడుతుంది. అట్లా జరగలేదు, మేము అట్లా చేయలేదు. మేము అనుకుంటే 3 రోజుల్లో పనిచేసాం, అనుకుంటే 10 రోజుల్లో పనిచేసాం. అందుకో ప్రతి పైసా కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఖర్చు. ఇవాళ గ్రామంలో పలానా నీకు ఎంత భూమి పోయింది, 2 ఎకరాలు, నీకు ఎంత రావాలి, 6 లక్షలకు ఎకరం, 12 లక్షలు. మీరు చెప్పిందేమో అంత పొలైట్గా ఉంది. ఇది ఇందులో ఒక్కటి ఏంటంటే మీ సందేహం, ఏదైతే మల్లన్న సాగర్లో 17,500 ఎకరాలలో భూమి 258 ఎకరాలు మాత్రమే కంపల్సరీ అవార్డు అక్కడ. సో అధికారిగా నేను ప్రెస్ మీట్ పెట్టి నీకు ఇంత చేసినా అంత చేసినా అని చెప్పే అవకాశం నాకు ఉండదు, చెప్పకూడదు కూడా. బికాజ్ నా మీద ఎందుకు క్రిటిసిజం వచ్చినా కూడా నేను గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తా, కానీ ప్రజాక్షేత్రానికి వచ్చేసి నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయలేను కదా, సమర్థించుకోలేను కదా. సో క్రిటిసిజం వచ్చినా అధికారిగా భరించాలి, మన్నల్లో వచ్చినా కూడా పొంగిపోవద్దు. సో ఏదైనా కూడా నా స్టైల్లో నేను ఫంక్షన్ చేయాలి. నేను కావాల్సింది నిజాయితీ, కావాల్సింది పారదర్శకత, కావాల్సింది పని. ఈ కంటెస్ట్లో చేశాం. మీరు ఇంత పొలైట్గా చేసినప్పుడు ఎందుకు ఆ ఎలిగేషన్స్ వచ్చినాయి? అంటే మీరు రైతులను బెదిరించారనే ఎలిగేషన్స్ అసలు ఎట్లా ఉంటుండే? మీరు రైతులను ఒప్పించే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? మీకు రైతులు ఒప్పించే ప్రాసెస్ చెప్తా. అంటే సపోజ్ ఒక పెద్ద కాలువ నిర్మాణం అవుతుంది, ఇది అన్ని ఇట్లా చేశాను నేను. కాలువ నిర్మాణం అవుతుంది, నేను రాత్రి ఉదయం 4 దాకా కూడా పనిచేసేది, రైతులతో భోజనాలు చేసేది, రైతులతో లంచ్ చేసేది, రైతులతో డిన్నర్ చేసేది, రైతులతో డిన్నర్ చేసి చాలా కోకొల్లలు చాలా. సో మేమేం చేసేదంటే ఒక ఊర్లోకి వెళ్ళి కాలువ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాలువ ఒక 1 కిలోమీటర్ పోతుంది, 1 కిలోమీటరు ఒక 50 మీటర్ల వెడల్పుతో పోతుంది మెయిన్ కెనాల్. 50 మీటర్ల వెడల్పుతో పోతుందంటే అది ఎప్పటికి కూడా జీవనది అన్నట్టే కదా, గ్రామానికి ఒక చెరువు అన్నట్టే కదా. నేను ఏం చేసేదంటే ఆ గ్రామం మొత్తం విస్తీర్ణం ఎంత, సపోజ్ గ్రామం విస్తీర్ణం 2,500 ఎకరాలు, గ్రామం మొత్తం విస్తీర్ణం, కాలువ కింద పోయేది 70 ఎకరాలు అనుకుందాం. సో ఎంత పర్సెంటేజ్ పోతుంది? చాలా తక్కువ పర్సెంటేజ్ పోతుంది. గ్రామంలో ఉన్న రైతులు 1,300 మంది అనుకుందాం. ఈ కాలువలో పోయే రైతులు ఒక 50 మంది 60 మంది ఉంటారు, 50 మంది. సో నేను అది లెక్కేసుకొని ఇంకొక టేబుల్ పెట్టుకునేది. ఈ గ్రామంలో 25% పోయిన మంది రైతులు ఎంత, తనకున్న మొత్తం భూమిలో 25% పోయిన వాళ్ళు ఎంత, 50% పోయిన వాళ్ళు ఎంత, 75% పోయిన వాళ్ళు ఎంత, 100% మొత్తం కోల్పోయిన వాళ్ళు ఎవరెవరికి ఎంత పోతుందో లెక్క. ఎస్, నాకు అది తహసీల్దార్ ఆ టెంప్లెట్ ఒక ఫామ్ తయారు చేసేది. ఆ ఫామ్లో నాకు పెట్టి రివ్యూ మీటింగ్ కన్నా ముందు నా టేబుల్ మీద వస్తుంది ఫస్ట్. ఎందుకంటే 20% పోయిన వాళ్ళు అదృష్టవంతులు, 70% భూమి ఉంటుంది కాబట్టి వాళ్ళకి నీళ్లు పక్కనే కాలు వస్తుంది, ఇక వాళ్ళకి పర్మనెంట్గా భూమికి అవకాశం వచ్చింది. 50% పోయిన వాళ్ళు కూడా కొంతమందికి అదృష్టమే. 70% పోయి 20% పోయిన వాళ్ళు నష్టపడతారు, మొత్తం పోయిన వాళ్ళు అసలే నష్టపడతారు. సో అల్టిమేట్గా 50 మంది 56 మంది అట్లా పోతే ఒక 4-5 కుటుంబాలు మొత్తం కోల్పోతాయి, 100% మొత్తం కోల్పోతాయి. ఉన్న ఎకరం 10 ఎకరం పోతుంది. అప్పుడు నేను ఆ మీటింగ్లో ఏం చేసేదంటే దాదాపు 4 గంటలు 5 గంటలు జరిగేది. చాలా వాళ్ళు ఒక్కరినే మాట్లాడేది, నేను కలెక్టర్గా మాట్లాడకపోయేది, ఆ ఊరు బిడ్డలాగా మాట్లాడేది. మరి ఈ కాలువ మన పక్క ఊరికి వెళ్ళిపోతే ఎట్లా, మరి అప్పుడు బాధపడకపోదుమా, అయ్యే మనులకి వెళ్ళిపోతే బాగుండు కదా. చెరువు ఎప్పుడో 50 ఏళ్ళ కింద 70 ఏళ్ళ కింద మనం పుట్టక ముందు ఊళ్ళో చెరువు ఉన్నది, అట్లాంటి చెరువు మళ్ళొకటి మన ఊళ్ళో తయారైతుంది. ఈ కాలువ పక్కుళ్ళకి వెళ్ళిపోతే అయ్యో ఇట్లా పోతే బాగుండేని అనుకోకపోదుమా అంటే అవును సార్ అనుకుందాము. మరి సరే, మరి మన కాలువ మనకి ఎంత పోతుంది, ఒక 50 ఇంత భూమి 2,500 ఎకరాలల్లో ఒక 70 ఎకరాలు కాలువ కింద పోతుంది. కానీ కాలువలో ఎప్పటికి నీళ్లు ఉంటాయి, మోటార్లు పెట్టుకోవచ్చు, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఎప్పటికి నీళ్లు ఉంటాయి, 2,500 ఎకరాలు పారించుకోవచ్చు, పర్ఫెక్ట్గా అయిపోతుంది. మరి ఇంత అవకాశం మనం ఎందుకు కోల్పోదని చెప్పు.
ఇది అదృష్టం కాదా, పక్క గ్రామం కన్నా నీ అదృష్టం కాదా అంటే అవును సార్ అదృష్టం. మరి ఏం చేద్దాం. సో నేను ఈ టేబుల్ చెప్పేది ఇగో ఇంతమంది రైతులతో పోతాను, అందరు వాళ్ళకి తెలుసు ఆ విషయం, నాకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు, 100% వాళ్ళకి ఎక్కువ తెలుసు. కాకపోతే నన్ను ఎట్లా ప్రేమించేదంటే అబ్బా మా కొరకు ఇంత దూరం ఆలోచిస్తాడు, 70% పోయిన వాళ్ళని లేక 75% పోయిన వాళ్ళని పేర్లు పిలుస్తాడు, 50% పోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, 100% పోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఈ 100% పోయిన వాళ్ళకు నేనేం చేసేదంటే నా సక్సెస్ అక్కడే. నేనేం చేసేదంటే 4 పోయినరు, పలానా వెంకటరామరెడ్డి, పలానా మధుసూదన్, పలానా కొమరయ్య, పండ్లయ్య అట్లా పోయినాయి. నేనేం అడిగేదంటే 50 మంది వచ్చి రైతులు కూర్చుంటే ఈ మరి ఈ 4 మొత్తం పోతాయి, ఈ 4 మనం కాపాడాలి, ఫస్ట్ పాయింట్. ఇది అందరికీ కంపెన్సేషన్ చట్ట ప్రకారంగా ఒకటే ఇస్తాం. అది నేనేం చేయలేను, నాకు అసలు అధికారం లేదు, చేతుల్లో లేని పని. ఈ 4 ఏ విధంగా సాయం చేద్దాం చెప్పండి. ఫస్ట్ ఈ 4 లెక్క చేసినాక ఇక భూమి రేటు నిర్ణయిస్తాం, అంత నెగోషియేషన్ కదా, భూమి రేటు నిర్ణయిస్తాం. ఈ 4లో చెప్పేది సార్ 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతారు, మరి 2 పెళ్లిళ్ళు చేయాలంటే ఇక ఉన్న భూమి అంతా గవర్నమెంట్ తీసుకునే మరి కాలువకు బాయ్, మరి ఏం చేద్దాం, మరి మీరే చెప్పండి అంటే ఒక ఆలోచన తట్టేది, వాళ్ళే చెప్పేది. గంట అయినా 2 గంటలైనా వాళ్ళతో అసలు 4 గంటలు 5 గంటలు కూర్చున్నాక భోజనం టైం అయితే భోజనం తెప్పించుకునేది, మళ్ళీ అందరం కలిసి కూర్చుంటే మళ్ళీ తినేది, అంతా అప్పటిదప్పుడే అంతా తీసుకునేది. మాట్లాడినాక ఈ 4 ఏం చేద్దామంటే ఆ 2 బిడ్డల మీద మనిషి ఒక 3 లక్షలు ఫిక్స్డ్ చేద్దాం సార్. ఇక బిడ్డలు పెళ్లి వయసు వచ్చేటప్పటికి అది 6 లక్షలు 8 లక్షలు అవుతుంది, ఇక సరిపోతుంది. ఇక ఇంకొక పిల్లోడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతాడు సార్, ఎంపీసీ చదువుతాడు, ఎంసెట్ రాస్తాడు, ఆయనకి ఇంజనీరింగ్లో 4 ఏళ్ళకు చదువుకు మరి ఏం పైసలు లేవు, మొత్తం బాయ్, ఏం చేయాలి. మరి ఈ 4 ఏళ్ళకు కావాల్సింది ఎంత, 4 లక్షలు 3 లక్షలు, అదనంగా ఆయనకు ఒక 3 లక్షలు, సింపుల్. అక్కడ ఇంకో ఆయన ఇల్లు లేదు, ఏం లేదు, డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ కావాలి. సో నాకున్న కోటాలు డబుల్ బెడ్రూమ్ కోటాలు ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తాం. ఏదో విధంగా ఈ 4 కుటుంబాలను గ్రామ భూమి కోల్పోయిన సమక్షంలో నిర్ణయం చేసి అందరు తృప్తి పొందినాక ఈ 4 కూడా సంతోషపరిచి వాళ్ళ మనసు గుండె నింపి అప్పుడు భూమి రేటు ఎంత అనేది స్టార్ట్ అయ్యేది. అప్పుడు నెగోషియేషన్, పక్క ఊళ్ళకి ఇంత ఇచ్చినాం, ఈ కాలువ 10 గ్రామాలతో వస్తుంది, అంతే కదా. సో రోడ్డుకు దగ్గర ఉన్న గ్రామం అయితేనేమో కొద్దిగా ఎక్కువ, రోడ్డుకు దూరంగా ఉన్న గ్రామం ఇట్లా కాలువ సీజా పోదు కదా, ఇట్లా పోతుంది, కొంతనేమో హైవేకి దగ్గర ఉంటుంది, కొంత హైవేకి లోపల ఉంటుంది. సో మరి అక్కడ గింత ఇచ్చినాం, నీ పైన తలాపు గింత ఇచ్చినాం, నీ కింద గింత ఇచ్చినాం, ఈ రేట్ ఇంత, నీకు ఇంత అయితే కుదురుతుంది, 8 లక్షలు 7 లక్షలు 6 లక్షలు పర్ ఎకర్ ఇట్లా అని చెప్పి వాళ్ళని ఒప్పించేది. ఒప్పించినాక మాకు ఒక ప్రాసెస్ ఉంటుంది, అందరూ సప్పట్లు కొట్టాలన్నట్టు, అది సప్పట్లు అయిపోతుంది. కాగానే చెక్కులు రెడీ అవుతాయి, అప్పటికప్పుడే చెక్కులు రెడీ అయిపోతాయి. నా దగ్గర మొత్తం వివరాలు ఉంటాయి కదా, సర్వే చేసినా స్ట్రక్చర్ వాల్యూ తీసుకున్నా అన్ని చెక్కులు రెడీ చేస్తాను. సో కాళ్ళు రెడీ ఉంటాయి చెక్కులు, వాళ్ళ రేటు నిర్ణయం కాగానే టక్క కంప్యూటర్లో ప్రింట్ ఫార్ములా చేసేది, ప్రింట్ చేసేది, చెక్కులు తీసేది. ఈలోగా వాళ్ళతో భోజనాలు చేసేది నేను. ఇది తహసీల్ ఆఫీసులో మీటింగ్లు అయ్యేది, ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్లు అయ్యేది, లేకుంటే వాళ్ళ ఊరికి మీటింగ్లు చేసేది, వాళ్ళ ఊర్లో కూర్చునేది, లేకుంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చేది. ఇమీడియట్గా అప్పటిదప్పుడు చెక్కులు రాస్తాం, వీడియో తీస్తాం, ఫోటోగ్రాఫ్ తీస్తాం. ఆ ఊరి కుల పెద్దలు కూడా వస్తారు ఆ మీటింగ్కి, ఖచ్చితంగా కుల పెద్దను పిలిచేది, ఆ ఊరి సర్పంచ్ని పిలిచేది, ఎంపీటీసీని పిలిచేది, అందరి సమక్షంలో చెక్కులు తీసుకొని వెళ్ళిపోతారు. 5-6 రైతులు రారు కదా, 5-6 రైతులకు మళ్ళీ ఊరికి పంపించేది చెక్కులు. ఇది ప్రాసెస్ జరుగుతుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేసినాం. అయితే డెఫినెట్గా ఆ టైంలో కాంగ్రెస్ పెద్ద పోరాటం చేసింది ప్రాజెక్టుల మీద. కాంగ్రెస్ చేసింది, కొందరు సిపిఐ చేసింది, బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది. మల్లన్న సాగర్ అంటే ఇంకా పొద్దుగాల లేస్తే అదే వార్త ఉంటుంది. అయితే నాకేముంటారంటే ఎవరైతే ధర్నాకు వస్తారో, ప్రముఖ అపోజిషన్ పార్టీ నాయకులు ధర్నాకు వస్తారో ఆ రోజు నాకు భూసేకరణ ఎక్కువ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదే కార్యకర్తలు 20 మంది 30 మంది వాళ్ళకున్నది. ఈ 20 కార్యకర్తలు ఏమడిగేది, రైతులు ఎవరైనా వచ్చి కలెక్టర్ ఆఫీస్కి కంపెన్సేషన్ తీసుకుపోదామని ఆటో మాట్లాడుకుంటే ఆటోలో టైర్ గాలి తీసేది, ఆటో డ్రైవర్ని బెదిరించేది, నువ్వు రైతులు ఎత్తుకోవద్దని చెప్పి. సో వాళ్ళు రానియకపోయేది, వాళ్ళని జరగాలి కదా. అంతే బేసికల్గా ఏంటంటే ఒక ఊరికి 2-3 ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, తప్పదు ఇంత పెద్ద ప్రాసెస్లో. ఇక మేము వాళ్ళని కూడా సంధానించి వాళ్ళని కూడా ఒప్పించి మొత్తానికి అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. అంటే బేసికల్గా ఏంటంటే ఆ రోజులలో అందరూ కూడా వ్యతిరేకించారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్టులు అయితాయా కాదా, కాంగ్రెస్ ఏం స్లోగన్ ఇచ్చింది, భూమి ఏదైతే ప్రాజెక్టులకు సేకరిస్తారో అదంతా మళ్ళీ అమ్ముకుంటారు, ఎక్కువ ధరకు వేరే వాళ్ళకి అమ్ముకుంటారు, రిజర్వాయరే కాదన్నారు. ఇవాళ రిజర్వాయర్ అయ్యి అక్కడ ప్రజలకు గంతిలో వచ్చేసింది లిక్కర్గా, అది ఒక ప్రచారం చేసిండ్రు. ఇంకోటి
కోర్టులో కేసులు వేయడం. సో బేసికల్గా ఏమయ్యేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఒక గ్రామానికి ఒకరో ఇద్దరో ఆ రోజులలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇక్కడ స్టేట్ లీడర్షిప్ నుంచి సపోర్ట్ ఇచ్చి అడ్వకేట్లు కాంగ్రెస్ అడ్వకేట్లు ఒకరో ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు గజ్వెల్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు. దాన్ని ఏమన్నదంటే ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసిండ్రు. ఆ ఫ్యాక్టరీలు ఏం తయారవుతాయి అంటే రోజు 10 రిట్ పిటిషన్లు తయారవుతాయి. అవి తయారు కావాలి, టక్కటక్క రైతుల దగ్గరికి పోవాలి, మనకి ఏం చెప్పకుండా సంతకాలు పెట్టించుకోవాలి, హైకోర్టులో ఫైల్ చేయాలి. అట్లా ఒక 1000-1200 హైకోర్టు కేసులు వేసిండ్రు 100%. సో వాళ్ళ పని ఏంది, నేపథ్యం అంతే, ఇంకా ప్రాజెక్ట్ ఆపాలి. సో 17,000 ఎకరాల మల్లన్న సాగర్ ముంపు ప్రదేశంలో, ముంపు విస్తీర్ణంలో 258 ఎకరాలే మేము కంపల్సరీ అవార్డు పాస్ చేసినాం. అది కోర్టులో డిపాజిట్ చేసినాం. ఆ 258 ఎకరాలు కూడా 51 కుటుంబాలే వ్యతిరేకించింది. ఎన్ని వేల కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాల దగ్గర మేము భూసేకరించినాం. అయితే ఒక్క 1% ఆఫ్ ఫార్మర్స్ కూడా విభేదించారు. 99% దే ఆర్ హ్యాపీ విత్ ద ప్రాసెస్ అండ్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ బ్యాడ్ మౌతింగ్ అంటాం దాన్ని. సో చెడు దుష్ప్రచారం అంటాం కదా, ఒక సామెత ఉన్నది మనకు. చెడు ఏమో తొందరగా వ్యాప్తి చెందుతుంది, చెడు ప్రచారం. మంచి ఇంటి గడప దాటాలంటే చాలా కష్టం, గడప దాటని చెడు గడప మంచి గడప దాటే లోపు చెడు ఊరంతా చుట్టేస్తుంది అంటారు. అది మనకున్న ఇప్పుడు సోషల్ మీడియా వల్ల, మాధ్యాల వల్ల అంత దరిద్రం తట్టింది ఇప్పుడు. సో అంటే ఈ ఒప్పించే క్రమంలో రైతులను ఒప్పించడం కావచ్చు. అంటే మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. నేను జాయింట్ కలెక్టరు, అప్పుడు కలెక్టర్ రొనాల్డ్ వస్తారు ఉండే. అయితే ఒకరోజు సీఎం గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టి భోజనానికి కూడా పిలిచిండ్రు. ఇదే జిల్లా అభివృద్ధి మీద రివ్యూ పెట్టిండ్రు. కలెక్టర్ని అందరినీ హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది ఆఫీసర్లను రమ్మన్నారు. కానీ అది సడన్గా పిలిచిండు సారు. ఆ రోజు ఒక రైతు, వాళ్ళకి కూడా ఉమ్మడి కుటుంబం వాళ్ళది, దాదాపుగా 4 బ్రదర్స్, 5 బ్రదర్స్, అందరికి కలిపి ఒక 16-12 ఎకరాల భూమి ఉంది. వాళ్ళకు నమ్మకం కుదురుతలేదు. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సహకరించాలి, కాలువ నిర్మాణం చేయాలి, కాలువలో పోతుంది, అది కాలువ పనులు ఆగిపోయినాయి. సో నాకేంటంటే కాలువలో పనులు ఆగిపోయినాయి, ప్రాజెక్ట్ ఆగిపోతుంది, లేట్ అవుతుంది అనేది తపన. నా బాధ్యత, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత నెరవేర్చాలి. సో ఖచ్చితంగా, కాకపోతే ఒక మానవీయత కోణంతో నేను కలెక్టర్ ఉద్యోగం చేసిన, నేను ఆఫీసర్గా ఈ కంటెక్స్లో ఏం చేశాను అంటే భోజనానికి పిలిచాను. జనరల్గా ముఖ్యమంత్రి జాయింట్ కలెక్టర్, ఇంకా నేను సీఎం గారికి సన్నిహితం కాలే అంత. కలెక్టర్కి నాకు ఇంకా పర్మిషన్, నేను కలెక్టర్ అవుతాను నేను అనుకోలే, ఎప్పుడు ఊహించలే. అక్కడ కలెక్టర్ చేస్తాను, నేను ఎందుకు ఊహిస్తాను నాకు తెలియదు కదా. ఈ నేపథ్యంలో నేను పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను అంతకుముందు రోజు చెప్పినాను, నేను మీ ఇంటికి భోజనానికి వస్తా, చాప వేసుకొని కూర్చుంటా, నువ్వు నాకు ఏదైనా స్పెషల్ వండితే మాత్రం నేను తినకుండా బయటకు వస్తా, నువ్వేం తింటావు అదే పెట్టు. రెగ్యులర్గా మీ వంటలు ఎట్లా ఉంటాయో అదే రకంగా ఉండాలి అంతే. నేను కలెక్టర్ ఇంటికి వస్తాడు, జాయింట్ కలెక్టర్ వస్తాడు, భోజనం పెడతా అని చెప్పి పక్కింటి కూడా పిలువకు, ఎవరిని పిలువకు, నువ్వు ఏదైతే వండుకుంటావో అదే నాకు పెట్టాలి. నేను అంటే టైం తీసుకున్నా, అంటే నేను ఎందుకు ఆ 12 ఎకరాలు ఆ కాలువ మధ్యలో వస్తుంది కాబట్టి ఆ 12 ఎకరాలు ఆయన ఇస్తే నా కాలువ త్రూ అవుతుంది. వాళ్ళని ఒప్పియాలంటే నేను జాయింట్ కలెక్టర్గా అవార్డు పాస్ చేయొచ్చు, కోర్టులో డిపాజిట్ చేయొచ్చు, చేసి ఫోర్స్ఫుల్గా అవార్డు పాస్ అయినాక నేను భూమి తీసుకోవచ్చు. కానీ అది కాదు పద్ధతి. ఒక మానవీయ కోణం 100% నేను అట్నే ఉద్యోగం చేశాను. అప్పుడు ఏం చేశాను, మొత్తం ఆ 12 ఎకరాల రైతు దగ్గరికి వెళ్ళి, సో నాకేమో ముఖ్యమంత్రి గారు భోజనానికి పిలిచిండ్రు, జాయింట్ కలెక్టర్గా పిలిచిండు, నన్ను కలెక్టర్ని కూడా పిలిచిండు. మరి ఏం స్కీము ఏమో రివ్యూ చేస్తాను కదా, సబ్జెక్టు తిన్నాక రివ్యూ ఉంటుంది. మరి నేను కలెక్టర్కి చెప్పలే అప్పటి వరకు నేను ఇట్లా భోజనం పోతున్నా అని. సో సమయం అవుతుంది. సో నేను నిర్ణయం తీసుకోవడానికి నాకు అటు ఇటు ఆలోచిస్తే అంతే కదా, ముఖ్యమంత్రికి నో అని చెప్పడం అనేది పెద్ద ధైర్యం కావాలి, ముందే కావాలి. కలెక్టర్ కూడా నేను ఈ ప్రోగ్రాం ముందు చెప్పలేదు, ఆయన ఏమనుకుంటున్నాడు వస్తాడు అనుకుంటాడు. నేను ఆలోచించుకున్నా 5 నిమిషాలు తడబటాయించిన ఏం చేయాలని. కానీ నాకు ఒకటి ఇక్కడ మనసు ఇచ్చిన, మాట ఇచ్చిన. సో నేను ఇక్కడ భోజనం నేను సార్తో చేశాను. ముఖ్యమంత్రి గారితో భోజనం చేయడం అనేది కూడా ఒక ఆఫీసర్కి అదృష్టమే కదా, అది ఆపర్చునిటీ ఒక దగ్గర పోతుందని బాధ ఉంది. కానీ నేను ఇక్కడ మాట ఇచ్చిన, నేను ఇవాళ పోకుంటే రైతు నేను నాకు రేపు రానియడు, నన్ను నమ్మడు రైతు, నన్ను విశ్వసించాడు ఆయన. సో నేనేం చెప్పిన అంటే నేను రాను సార్, ఒక మాట సీఎం గారికి చెప్పాను. నేను సీఎం గారికి డైరెక్ట్గా చెప్పి ఇట్లాంటి విషయాలలో సీఎం గారిని డిస్టర్బ్ చేయలేము, వీ కాంట్ డిస్టర్బ్ హిమ్ లైక్ దిస్. సో నాకు ఇక నేను కలెక్టర్ ఉన్నాక నేను సీఎం గారికి డైరెక్ట్గా పద్ధతి కూడా కాదు. నేనేం చేసిన అంటే కలెక్టర్ గారికి సార్కి ఇట్లా ఒక మాట ఇచ్చిన, ఏమనుకోకండి సార్,
అక్కడ కన్విన్స్ చేసి అది అయిపోయాక మీటింగ్లో జాయిన్ అవుతానని చెప్పాను. సో ఆయన ఇంటికి వెళ్ళినా భోజనం చేసిన ఉమ్మడి అంతే 4 అన్నదమ్ములు వచ్చినారు, అందరితో మాట్లాడి ఏం చెప్పి ఒప్పించారు అలానే, ఇట్లా నీకు అందరికన్నా ఎక్కువ ఇవ్వలేను, అందరికన్నా ఎక్కువ ఇవ్వలేను, అందరికి ఇచ్చినంత నీకు ఇస్తా, నీ కింది రైతు ఇచ్చిండు, నీ పై రైతు ఇచ్చిండు, ఆయనకి ఎంత ఇచ్చిండో నీకు ఊళ్ళో మీ ఊరోడే నీకు తెలుసు, నేనేం ఆయనకు నీకు తేడా లేదు, నీకు ఏ సమస్య ఉందో చెప్పు, నీకు ఏమన్నా విద్య కావాలన్నా, ఇంకేదైనా అవసరానికి కావాలన్నా, గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఇంకేదైనా స్కీమ్లలో కావాలంటే నేను నీకు ఆ కలెక్టర్గా నాకు అవకాశాలు ఉంటాయి కదా, కలెక్టర్గా నాకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా నువ్వు భూమి కోల్పోతున్నావు, నీకు న్యాయం జరుగుతలేదు అనేది నీ మనసులో ఉన్నది. నేను భూసేకరణ చట్టం కింద నేను అందరికీ సమానం చేస్తా, నీకు కూడా సమానమే చేస్తా. నీకు ఇంకా కావాలంటే నా దగ్గర ఉన్న కలెక్టర్ దగ్గర ఉన్న వివిధ పథకాలల్లో నీకు ఎన్నన్నా నీకు నేపథ్యంలో చేస్తా, మాట ఇచ్చిన, నీకు ఏదో ప్రామిస్ చేసిన నేను, అది నా పరిధిలో అడ్మినిస్ట్రేటివ్ పరిధిలో నేను ప్రామిస్ చేసిన, ఒప్పించుకున్నా, సక్సెస్ అయినా, భోజనం చేసిన, మంచిగా వాళ్ళకు కడుపు నిండా వాళ్ళకి మంచిగా వాళ్ళకి నా పార్టీ కలెక్టర్ వచ్చిండు, మా ఇంటికి భోజనం చేసిండు అనే తృప్తి వాళ్ళకి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ నేను వాళ్ళ ప్రేమను గెలుచుకున్నా, నాకు అది తృప్తి. నాకు మీరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో కలిసిపోయి 100% ఒప్పించి వాళ్ళని ఇబ్బంది 100% ఇట్లా యాక్టివిటీ చేసిన. అంటే ఇంకొకటి కూడా మరి ఇట్లా మీరు రాకపోతే, రివ్యూకి రాకపోతే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమనలేదా మరి? అంటే వారికి సార్ చెప్పిండ్రు, కలెక్టర్ గారు చెప్పిండ్రు, సార్ ఇట్లా ఒక రైతు దగ్గర అపాయింట్మెంట్ ఇచ్చిండు, ఆ రైతుని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి వెళ్ళిండు. ఇప్పుడు ఈ కన్విన్స్ చేస్తే ఆ రోజు ఊరు మొత్తం చర్చ జరుగుతుంది కదా మరి. ప్లస్ ప్రాజెక్టులో ఇంతగానో శ్రమ పడతా అంటే కలెక్టర్ అనేది వాళ్ళకు ఉండింది. ఈ కలెక్టర్ వెంకటరామ అందుకొరకే కదా ఇవాళ ఎంపీ అభ్యర్థి అయ్యా, ఇవాళ నేను ఊహించిన ఎంపీ అభ్యర్థి అవుతా అని.